మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి గారి జన్మదినం. ఈ అనురాధ నక్షత్రం చక్కటి ముహూర్తం. ఈరోజు ఉదయం 7:14 ఎప్పటి నుంచో గత 2 నెలలుగా మనందరం ఆకాంక్షిస్తున్న ఆకివీడు శ్రీరామ మందిర పునర్నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమం చాలా ఘనంగా భక్తజనుల నడుమ ఉత్సాహంగా జై శ్రీరామ్ నినాదాలతో నినాదాలతో చాలా వైభవంగా జరిగింది. ఇందుకు సహకరించిన అన్ని అనుమతులు సకాలంలో ఇచ్చిన ప్రభుత్వ యంత్రాంగానికి, ఈరోజు త్రేతాయుగంలో కూడా మరి ఏదైనా యాగం నిర్వహించాలంటే అప్పుడు దానవులను రాక్షసులను ఓ బ్రీడ్ సెపరేట్గా ఉండేది. సో అప్పుడు యాగ పరిరక్షణ కోసం మరి కొంతమందిని రక్షణగా నియమించుకోవాల్సిన అవసరం ఉండేది. అలాగే ఈరోజు కూడా మేము ఈ శంకుస్థాపనలో యాగం కూడా తలపెట్టాం. ఆ శంకుస్థాపన కార్యక్రమం ఆ యాగ భంగం కలిగిస్తారేమో అని మరి కొందరు కలిగిస్తాము అని చెప్పి మాట్లాడిన బ్యాక్గ్రౌండ్లో మేము కూడా రక్షణ కోసం రక్షక భటుల్ని అనగా పోలీసు వారిని వాడటం జరిగింది. సో రక్షణ వలయంగా నిలిచి మోడర్న్ దానవుల దారి నుండి మా శంకుస్థాపన కార్యక్రమం, ఆ సందర్భంగా మేము తలపెట్టిన యాగం ఎటువంటి అవాంతరాలు లేకుండా మరి జరిపిన పోలీస్ శాఖ వారికి కూడా ఆ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా సరే రకరకాల కాంప్లిమెంట్లతో పాటు రకరకాల కామెంట్లు చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఈ కార్యక్రమం అనుకున్న దగ్గర నుంచి మీడియా వారు కొందరు సహకరించారు, కొందరు రకరకాల పచ్చి అబద్ధాలతో వ్యతిరేకించారు. ఎవరి అభిప్రాయం వాళ్ళది కాబట్టి ఇప్పుడు సజావుగా ఈ క్షణం వరకు అన్నీ అద్భుతంగా జరిగినాయి. ఈ సందర్భంగా మీడియా మిత్రులతో మీ అభిప్రాయాలు ప్రజాభిప్రాయంగా కూడా మీరు అడగవచ్చు. మీ అభిప్రాయం అదైనా సరే అడగవచ్చు. మీ అభిప్రాయాలు చక్కగా మొహాటం లేకుండా సిగ్గు లేకుండా అడగాలని చెప్తున్నాను, కోరుకుంటున్నా. నేను కూడా అంతే మొహాటం లేకుండా అంతే నిష్కర్షగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. చాట్ ఇది మీడియాతో చిట్టి చాట్. సార్, అక్కడ శంకుస్థాపన జరిగినప్పుడు మీరు మాట్లాడారు, ఇంత దిగ్విజయంగా జరగడానికి ఒక అదృశ్య శక్తి ఉన్నది, సందర్భం వచ్చినప్పుడు చెప్తాను అని. ఆ అదృశ్య శక్తి ఎవరు అనుకోవచ్చు, సందర్భం ఎప్పుడు వస్తుందని? ఇదైతే సందర్భం కాదు, అది నేను గుడి ప్రారంభంలో చెప్తాను. అది సందర్భం. అది సరే, అలాగే నిన్న మందకృష్ణ మాదిగ గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ హోదా పోదు, దళిత హిందువులు ఎవరైనా మతం మారితే సుప్రీంకోర్టు తీర్పు కూడా కొట్టేయాలి అని. దానికి మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఆయన చెప్పింది కొట్టేసిన తర్వాత పోదు అనా, ఇప్పుడు కూడా పోదనా? తీర్పే కొట్టేయాలి. అవునమ్మా, తీర్పు కొట్టేయాలి అన్నారు. తీర్పు కొట్టేసిన తర్వాత పోదు అన్నారా? అసలు ఈలోపు కూడా పోదు అన్నారా అని ఉండరు. కానీ ఆయన పద్మశ్రీ బిరుదు కూడా వచ్చింది కదా, అంత లూజ్గా అనరు. సో డెఫినెట్గా వారి ఉద్దేశం ఈ వీరి కోరిక మేరకు
ఆ తీర్పుని కొట్టేస్తే మరి ఆ తీర్పుని ఎవరు కొట్టేస్తారో నాకు తెలియదు. సుప్రీంకోర్టు తీర్పుని ఎవరు కొట్టేస్తారు? ఎవరు కొట్టేయడానికి లేదు. సుప్రీంకోర్టు తీర్పుని కొట్టేయడానికి లేదు. దాన్ని చట్ట సవరణ అంటే రాజ్యాంగ సవరణ చేస్తే ఎవరైనా హ్యాపీగా మారిపోండి అమ్మ మతం. మీరు మతం మారిపోయినప్పటికీ మీకు కులం మారదు అన్నప్పుడు ఏమవుతుందంటే క్రైస్తవ మతానికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ మతం ఇక్కడ పుట్టిన మతం కాదు. ఆ మతం ఒక రకంగా ఎడారిలో పుట్టిన మతం, విశ్వవ్యాప్తమైన మతం, ప్రపంచంలో అత్యధికులు ఫాలో అయ్యే మతం క్రైస్తవ మతం. మన దేశంలో అత్యధికులు ఫాలో అయ్యేది హిందూ మతం, ప్రపంచంలో అత్యధికులు ఫాలో అయ్యేది క్రైస్తవం. సో ఆ మతానికంటూ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ మతంలో కులం అన్నది లేదు. సో కులం అన్నదే లేని మతంలోకి మీరు షెడ్యూల్డ్ తరగతులు అని చెప్పి నియమించుకుని షెడ్యూల్డ్ తరగతుల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్నో కులాలు, ఇక్కడ 57 ఎన్నో ఉన్నాయి మన రాష్ట్రంలో. అలా కొన్ని రాష్ట్రాల్లో 100 ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో 40 ఉన్నాయి. అలాగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఒక షెడ్యూల్లో చేపట్టిన కులాలు ఈ షెడ్యూల్ కూడా క్రైస్తవ మతంలో ఉండాలి అని చెప్పి వీరు కోరుకుంటే ఆ మత పెద్దలు ఒప్పుకోవాలి. ఇదంతా అర్రిబుర్రిగా అయిపోదు. సో అంచేత మీరు ఆ మతాన్ని గౌరవించాలి అంటే ఆ మతంలో కుల వ్యవస్థ లేదు. మరి ఈ మతంలో ఉండాలి అంటే ఈ మతంలో కుల వ్యవస్థ ఉన్నప్పటికీ ప్రస్తుతం ఎవరో కుల వ్యవస్థని పట్టించుకోవటం లేదు. సో పట్టించుకోవటం లేదు కాబట్టి మీకు రిజర్వేషన్లు అవసరం అని ఇంకా మీరు అనుకుంటే, ఒరిజినల్గా 10 ఏళ్ళు చాలనుకున్నారు, దాన్ని అలా 10 పెంచుకుంటూ వెళ్ళారు. రాజకీయ కారణాలు కావచ్చు, ఏదైనా కారణం కావచ్చు, దానికి పడతారు కారణం కావచ్చు. బట్ ఇప్పుడు చాయిస్ ఏంటి? ప్రస్తుతం ఉన్నది రిజర్వేషన్ కావాలి అనుకుంటే మీకు రాజ్యాంగంలో ఏదైతే మీకు నిర్దేశించిందో దాని ప్రకారం ఉంటే మీకు రిజర్వేషన్ ఉంటుంది. ఒక ఆర్టికల్లో మతం మారే స్వేచ్ఛ ఉంది, అందరికీ ఉంది మతం మారే స్వేచ్ఛ. కొందరికి ఏమని చెప్పారు, నువ్వు మతం మారితే నీకు ఈ మతంలో, హిందూ మతంలో నువ్వు ఉంటే నీకు వచ్చిన రిజర్వేషన్ ఉండదు అని చెప్పి అందులోనే అప్పుడే రాశారు. నేను ఈ పార్టీ చూసుకుంటాను, నాకు ఆ పార్టీతో సంబంధం లేదు అని అంటే ఆ ప్రయోజనం ఇవ్వలేదు. ఎవరికి ఏది కావాలంటే అదే ఫాలో అవ్వచ్చు. ఎవరికి ఇష్టం లేకపోతే వాళ్ళకి ఆ రాజ్యాంగం వర్తించదు అన్న వెసులుబాటు రాజ్యాంగాన్ని ఇవ్వలేదు. దానికోసం కూడా వీళ్ళందరూ పోరాడితే దానికి పార్లమెంటు సభ్యులు ఒప్పుకుంటే ఏమో జరుగుతుందేమో చెప్పలేం. కానీ ప్రస్తుతానికి నిన్న మాట్లాడిన మాటలు అప్రస్తుతం. అది మారేదాకా ఎవరైనా మతం మారితే వారి ఎస్సీ హోదా ఖచ్చితంగా పోతుంది అని అత్యున్నత న్యాయస్థానం చాలా చక్కగా స్పష్టంగా తీర్పిచ్చింది. అది ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా ఉన్నాయి. ఎవరో పెద్ద పట్టించుకోలేదు. ఇప్పుడు దీనికి పూర్తిగా జనం అందరూ కూడా పట్టించుకుంటున్నారు అంతే. సార్ ఇప్పుడు మీరు అన్నట్లుగానే అదే ఎస్సీ ఎస్టీ హోదా పోతుంది దళితులకి మతం మారినప్పుడు అని మీరు అంటున్నారు కదా. అవును సార్, కోర్టు అంటుంది. సో ఈ నేపథ్యంలో దళితులందరికీ కూడా ఒక భయం, మతం మారిన దళితులందరికీ ఒక భయము, టెన్షన్, అలాగే వ్యతిరేకత కూడా వస్తుంది. దాన్ని ఎలా హ్యాండిల్ చేయబోతూ ఉన్నారు మీరేమో? వ్యతిరేకత, కొంత భయం కూడా ఉంది సార్. అవును, భయం ఉంటుంది. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలంటే అదే హ్యాండిల్ చేసుకోవాలి. మళ్ళీ హిందూ మతంలోకి వచ్చారు అంతే. చర్చికి వెళ్ళడం మానేయాలి. బాప్టిజం సర్టిఫికేట్ ఉంటేనే, తీసుకున్నట్టు సర్టిఫికేట్ ఉంటేనే అది వర్తిస్తుంది. అప్పటి వరకు మతం మారిన ఇబ్బంది లేదు అని చెప్పేసి కొంతమంది అటు నుంచి వినిపిస్తుంది. దాని మీద మీ కామెంట్ అండి? దాని మీద నా కామెంట్ ఏముంటుందండి, ఎవరో మతలేనోడు ఏదో వాడితే దానికి ఏముంటుంది, మనం ఏం చెప్తాం?
చాలా స్పష్టంగా ఇటువంటివన్నీ ఉంటాయనే హూఎవర్ ప్రొఫెసర్స్ అని అన్నారు తప్ప నువ్వు సర్టిఫికెట్ నువ్వు చర్చిలో పెళ్లి చేసుకున్నా చర్చిలో ఫోటోలు లేకుండా చర్చిలో సర్టిఫికెట్ లేకుండా నువ్వు బాప్టిజం తీసుకున్నా కూడా బాప్టిజం సర్టిఫికెట్ తీసుకోకుండా ఉంటే నువ్వు క్రిస్టియన్ అయినప్పటికీ నేను క్రిస్టియన్ కాదని చెప్పి నువ్వు నిర్బంధంగా అబద్ధం చెప్పగలిగి ఉంటే నీకు ఎక్కడికే పోదాం అని చెప్పి ఎవడన్నా మతిలేనివాడు మాట్లాడితే మనం ఏం చేయగలం? ఖచ్చితంగా సర్టిఫికేట్ అయితే రద్దు అవుతుందని కరాఖండిగా చెప్పగలం. నీ తల్లిదండ్రుల సమాధులు క్రిస్టియన్ శ్మశాన వాటికలో యెహోవా పిలుచునని చెప్పి నువ్వు సిలువ వేసుకుని నువ్వు కట్టిన తర్వాత నాకు సంబంధం లేదు, నేను హిందువునే, ఏమో మా తల్లిదండ్రులు చచ్చిపోయి అక్కడికి ఎందుకు వెళ్ళారో నాకేం తెలుసు అని నువ్వు అనగలవా? ఖననం చేసి నువ్వే అనగలవా? అనలేవు కదా. ఇవన్నీ సాక్ష్యాలు, సజీవ సాక్ష్యాలు. ఆ సాక్ష్యాలను కాదంటానికి లేదు. సో అంచేత జడమాటలు, ఇంకెవరయ్యే మాటలు, ఇటువంటి మాటలు నమ్మి రిజర్వేషన్ కావాలి అనుకుంటే దానికి తగ్గట్టు రాజ్యాంగంలో ఏమని ఉందో ప్రిస్క్రిప్షన్ అది ఫాలో అవ్వండి. రిజర్వేషన్ అక్కర్లేదు అనుకుంటే అసలు గొడవే లేదు. ఎందుకంటే ఇంకా దళితులు హిందువులు ఉన్నారు, వారికున్న హక్కుల్ని హక్కు లేని వారు తినేయటం అనేది తప్పు. అందుకనే చాలామంది నిజమైన దళితులు అంటే హిందూ మతంలో ఉన్న దళితులు వారి హక్కుల కోసం పోరాడుతున్నారు. మీరు తరచు నీలి కుమారులు అని అంటాం. తెలకపల్లి రవి సీనియర్ విశ్లేషకుడు కూడా ఈ మధ్య కొంత అభ్యంతరం తెలిపారు. మీరు అనేది ఆ నీలి రంగు కోటును ఉద్దేశించి అయినప్పటికీ కూడా సమాజంలో వాడుక భాషలో నీలి అంటే అశ్లీలానికి సంబంధించిన ఒక ఇది. ఆ నీలి కుమారులు అనే దాన్ని అది కొంచెం నెగిటివ్ గా వెళుతుంది. దాని మీద నేను నీలి కుమారులు అని నలుగురినే అన్నా. అంటే ఎక్కువ నీలం కూడా వేసుకుని తిరుగుతున్నారని చెప్పి వాళ్ళ పేరు చివరి కుమార్ అని ఉంది కాబట్టి 4 పేర్లు చెప్పడం ప్రతిసారి కష్టం అవుతుంది కాబట్టి గొంతు చించుకొని షార్ట్ కట్లో నీలి కుమార్స్ అని అన్నా. సో అంచేత అది ఆ నలుగురికే సంబంధం తప్ప అందులో అశ్లీలం లేదు. నేను షార్ట్ కట్గా పెట్టుకున్నా, అందులో అశ్లీలం లేదు. మరి సంస్కారం, సభ్యత, నేనేమన్నాను, నీలం అనేది ఒక మంచి రంగు. ఆ నీలం రంగు వేసుకుంటున్నారు కాబట్టి నీలం రంగు వేసుకున్న వారి పేరులో కుమార్ ఉంది కాబట్టి నీలి కుమారులు అన్నాము. మరి ప్రతి మాటలోనూ అశ్లీలం చూడటం రవి గారికి అలవాటు అయితే మరి రవి గారు ప్రతిదీ అశ్లీలంగా చూడకండి అని చెప్పి నేను మనం సమస్య రామాలయానికి రవి సంబంధించి మీరు కాదు నేను చెప్పి తెలుగు సమస్య రామాలయానికి సంబంధించి, రామాలయం నిర్మాణానికి సంబంధించిన సమస్య. కానీ ఇప్పుడు ఒక పెద్ద తేన్తుట్టే మత మార్పిడులు కావచ్చు, లేదా రిజర్వేషన్ అనుభవించడం కావచ్చు, మీరు కూడా చాలా పిలుపునిస్తా ఉన్నారు. వాళ్ళు మిగతా టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా ప్రమోషన్లు పొందుతూ ఉన్నారు. వాళ్ళందరి మీద కూడా కంప్లైంట్ రావాలి. ఇంత పెద్ద సమస్యగా రామాలయం నుంచి మత మార్పిడి దాకా ఎందుకు వచ్చింది, ఎలా తీసుకొచ్చింది? టీవీ నేను కరెక్ట్ పాయింట్ ఏదైనా టాప్ మీద చెప్తా. ఎందుకు వచ్చిందంటే మార్చి 8వ తారీఖు నేను అక్కడికి మా గుడి దగ్గరికి వెళ్తే మమ్మల్ని కొడతానికి వచ్చారని చెప్పాను కదా. వాళ్ళు ఏమని చెప్పారంటే, ఇదిగో ఇక్కడ అందరం మేము క్రైస్తవులమే, అంచేత ఇక్కడ గుడిని మేము నిషేధిస్తున్నాం, అంచేత ఇక్కడ గుడి గురించి మాట్లాడటానికి వీలు లేదు అని అన్నప్పుడు నేనేమన్నానంటే, సో అందరూ క్రైస్తవులు అయితే హిందువులు లేరా అంటే హిందువులు లేరు అన్నారు. సరే అయితే ఎస్సీలు అయితే హిందువులే, సో సర్టిఫికెట్ క్రైస్తవులు అయితే బీసీసీ అని ఉంటుంది. సో ఇక్కడ మెజారిటీ సర్టిఫికెట్లు బీసీసీ ఉందా, హిందూ ఉందా అనేది చూసి మరి దాని ప్రకారం మనం యాక్ట్ చేద్దామని చెప్పి
చెప్పడం జరిగింది. అలా చూడటానికి లేదన్నారు. అలా చూడటానికి లేకపోతే మీరే కదా చెప్పారు అందరూ క్రైస్తవులు, అవునో కాదో తెలుసుకోవాలి కదా. సో ఆ తర్వాత నేను కొంత తెలుసుకునే ప్రయత్నం చేస్తే లిస్టు ప్రకారం అసలు బీసీసీలు ఊరికే ఒక 2-3% కన్నా లేరు అక్కడ. అందరూ హిందువులే ఉన్నారు. మరి అందరూ హిందువులే ఉన్నారండి, మరి క్రైస్తవులు అంటారేంటి అనే చర్చ వారే తెరతీశారు అక్కడ. సో ఆ సందర్భంలో ఆ చర్చ వచ్చింది కాబట్టి అది చర్చనీయాంశం అయింది. చర్చనీయాంశం కాదు, చర్చనీయాంశం అయింది. మీరు ఇందాకన్నారు క్రైస్తవంలో కులం లేదని. ఇప్పుడు బీసీసీలో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ పెట్టారు. ఇది కూడా కులపరమైన కేటగిరీ. అంటే మన రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లు లేవు కాబట్టి మరి ఇక్కడ కూడా దీన్ని కూడా కులంగానే చూడాలి అనేది ఒక వాదన. కులంగా కాదు అది. మరి మతపరమైన రిజర్వేషన్ లేవు కదా సార్? మతపరమైన రిజర్వేషన్ లేదు, కానీ వారికి కూడా కొంత పర్సంటేజ్ ఇచ్చారు. ఆ పర్సంటేజ్ మాకు అక్కర్లేదు అంటే వదిలేసుకోవచ్చు. ఎందుకు ఇచ్చారంటే ఇచ్చారు, వారిని బీసీసీగా పరిగణిస్తున్నారు కాబట్టి ఆ బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లో కొంత శాతాన్ని వీరికి ఇవ్వడం జరిగింది. అంటే ఎంతమంది మారారు? లిస్టు ప్రకారం 1.5% మారింది. ఇది ఎవరు మారలేదుగా, ఇక్కడే ఉంటున్నారుగా. వీళ్ళందరూ మారిపోయారు అనుకోండి, ఏమో అప్పుడు ఏమన్నా మార్పు వస్తుందేమో, అప్పుడు ఈ రిజర్వేషన్ ఖాళీ అవుతాయి కాబట్టి బీసీలకు మరింత కోటా పెంచవచ్చు. 15% రిజర్వేషన్లు ఇచ్చి వీళ్ళు ఉన్నదే 1% అనుకోండి, అంతకన్నా లేరు ఇప్పుడు ప్రస్తుతం. ఆ ఉన్న 1%కి ఉద్యోగాలు వస్తాయి, మిగిలిన వాళ్ళు అందులోకి వెళ్ళవచ్చు. ఇప్పుడు ఏదైతే మీరు ఆరోపణ చేస్తున్నారో దళిత క్రైస్తవులు రిజర్వేషన్స్ ఫలాలు అనుభవిస్తున్నారు, వాళ్ళకి లేని హక్కుని వాళ్ళు దొడిదారులు అనుభవిస్తున్నారు అంటే మీరు చెప్తుంది ఎవరు ఆరోపణ? దీంట్లో తీవ్ర ఆరోపణ కాదు, ఉన్నమాట. మీరు అన్న ఉన్న మాటలో బీసీలకి ఏదైతే న్యాయంగా రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన ప్రమోషన్స్ లో కూడా దీని ఎఫెక్ట్ పడుతుంది అనేది ఒక చర్చ నడుస్తుంది. దానికి కూడా లింక్ ఉందంటారు? ఖచ్చితంగా మతం మారిన షెడ్యూల్ కాస్ట్ లిస్టులో ఉన్న వారికి ఉద్యోగ అర్హత లేదు, ఆ రిజర్వేషన్ కేటగిరీలో ప్రమోషన్ అర్హత అంతకన్నా లేదు. కానీ ఈరోజు దళిత క్రైస్తవుల హక్కుల కోసం పోరాడే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు చర్చిలకు వెళ్తారు, క్రైస్తవుల హక్కుల కోసం పోరాడుతూ ఉంటారు. భగవంతులా నాకు పూజించుకుంటానికి ఒక చర్చ ఇచ్చేవు, చదువుకుంటానికి ఇంగ్లీష్ నేర్పేవు, ఓ బ్రిటిష్ అని చెప్పి పొగుడతారు. కానీ ఉద్యోగానికి వచ్చేటప్పటికి హిందువునే అంటారు, ప్రమోషన్కి వచ్చేటప్పటికి హిందువునే అంటారు. ద్వంద్వవిధానం. వారి వలన నిజంగా ప్రమోషన్కి అర్హత ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం పిటిషన్ కమిటీ చైర్మన్గా నా దగ్గరకు కూడా మా వైజాగ్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు పిటిషన్ పంపించారు. కొంతమంది ఉద్యోగస్తులు కూడా వచ్చి పిటిషన్ ఇచ్చారు. అది వారు ఆ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి చర్చ వివరాలు, వారి తల్లిదండ్రులు పరమపదిస్తే వారి సమాధి వివరాలు, వారికి కళ్యాణం అయినప్పుడు ఆ కళ్యాణం చర్చిలో అయిందో ఎక్కడ అయిందో ఆ కళ్యాణం వివరాలు, ఇవన్నీ పెడితే సర్టిఫికేట్లు రద్దు అవుతాయి. వాళ్ళ ప్రమోషన్కి సార్ పర్మిషన్లు ఇచ్చిన ముగ్గురు అధికారులని మేము రోడ్డు మీద నిలబడతాం జడ శ్రవణ్ కుమార్ అన్నారు ఉద్యోగాల పీకి. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, కమిషనర్. దానిపై మీరు ఏం స్పందిస్తారు సార్? ఇచ్చిన మాటలకు ఏం స్పందిస్తామమ్మా, పాపం అని అనుకోవాలి. సో ఏం చేయాలి ఇప్పుడు? అంత మతిలేని మాట. ఇప్పుడు నాకు తెలిసి మరి జడ శ్రావణ్ కుమార్ అనే అతను పెద్ద అవినీతిపరుడు, న్యాయమూర్తులే నాకు చెప్పారు, నువ్వు ఉద్యోగం మానేసి పోతావా, డిస్మిస్ చేయమంటావా అని అడిగితే ఉద్యోగం మానేసి పోయాడని చెప్పి అందరికీ తెలుసు. మరి అతను
నన్ను కూడా ఏదో జైల్లో పెట్టిస్తాను అని ఏదో రోడ్డుకు వచ్చినట్టు వాగాడు. ఇప్పుడు ఇదిగో అధికారుల మీద వాగుతున్నాడు. ఏదో పాపం పిచ్చుకో కలిసిందని చెప్పి వదిలేయడం తప్ప ఇంకా అతని గురించి అంతకంటే సీరియస్గా తీసుకోవడం. మాట్లాడితే ఇదిగో ఆ సాక్షి ఛానల్ ఒకటి ఏ చెత్త మాట్లాడితే సాక్షి ఛానల్ వేస్తాడు. ఈహా ఛానల్ అని చెప్పి సాక్షి సబ్సిడరీ ఒకటి ఉంది మా స్నేహితుడే నరసింహారావు. ఆ నరసింహారావు ఛానల్లో నోటు కూర్చొని అరుస్తూ ఉంటాడు. ఆ సాక్షివాడు వేసుకుంటాడు. సరే ఏమో రాబోయే రోజుల్లో మరి సాక్షి ఛానల్ వాళ్ళ పార్టీ పేరేంటమ్మా, నేను గతంలో ఉన్నాను, యువజన స్వాతంత్ర కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ భీమరావు పార్టీ, ఇది పేరు ఈ పార్టీ జై భీమరావు పార్టీ కదా. రావు కూడా ఉంది కదా పార్టీలో, కాదా రావు కూడా ఉన్నట్టు జై భీమరావు పార్టీ. సో జై భీమరావు పార్టీ కలిసి పోటీ చేస్తారేమో, చేసుకోవచ్చు. అలాగే కలిసి అన్యోన్యంగా ఈయన మాట్లాడిన చెత్తంతా నా మీద ద్వేషంతో ఆ సాక్షి కూడా వేసుకోవచ్చు. రేపొద్దున ఎస్ ఇప్పుడు ఏదో చెప్తున్నాడు కదా, అని నేను ఏదో లేస్తే మనిషిని కాదు, నేను వస్తే వారు వన్ సైడే అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఓకే, ఆయన యుద్ధ నైపుణ్యం అంతా చూపెట్టాడు ఆల్రెడీ. తాడికొండలో 70 కోట్లు వచ్చినాయి. మా లోకేష్ గారి మీద పోటీ చేస్తే 451. సో 2 చోట్ల కలిపి 500 చిల్లర ఓట్లు వచ్చినాయి 2 నియోజకవర్గాల్లో. ఆయన కూడా ఆయన వస్తే వారు వన్ సైడ్ అనుకుంటే ఇదిగో బట్టలు ఎప్పుడు నిలబడతాను అన్నట్టు ఉంటుంది. జనం ఆల్రెడీ ఆయన్ని టై ఒడ్లో అన్ని ప్రదేశం నుంచోబెట్టారు నేను అనుకుంటున్నా. ఇది 70 కోట్లు వచ్చినాయి అంటారు. అయినా సరే రేపొద్దున్న నన్ను మా పార్టీ అధినాయకత్వాన్ని అందరినీ బట్టలకు నుంచోబెట్టేస్తాను కదా, ఉద్యోగాలు పీకి రోడ్డు మీద నిలబెడతాను, రోడ్డు మీద నిలబెడతాను అంతే. సరేమ్మా శ్రావణ్ కుమార్. చివరి ప్రశ్న, మందకృష్ణ మాది నిన్న మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రావడానికి ఆ పార్టీల గెలుపుకి మేము కృషి చేశాము, మేము మద్దతు ప్రకటించాము, రఘురామకృష్ణరాజు గారి తీరు దూకుడు పార్టీకి ప్రభుత్వానికి నష్టం చేకూర్చేది, అది ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేస్తామని చెప్పేసి నిన్న భీమవరంలో మీడియాతో మాట్లాడుతూ మందకృష్ణ గారు అన్నారు. మా ఊర్లో ముఖ్యమంత్రి గారికి మీ గురించి ఫిర్యాదు చేస్తామని అంటే మిమ్మల్ని కట్టడి చేయటానిక, లేదా మిమ్మల్ని అసలు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, మేము కూటమి పార్టీలకు మద్దతుగా ఉన్నాము, అది మాకు నష్టం మీకు నష్టం ఈ వ్యక్తి మూలానా అనే భావన అనుకోవచ్చా? దాన్ని ఎలా చూడాలంటారు? దాన్ని ఎలా చూసినా కూడా దానివల్ల పెద్ద బేసిక్గా మందకృష్ణ మాదిక్ గారు నా వెల్విషర్. సో ఆయన ఏం చేసినా అది నాకు లాభంగానే పరిణమిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈజ్ నాట్ మై ఇల్ విషర్, ఈజ్ మై వెల్ విషర్. సో అంచేత ఆయన మంచి మనసుతో మరిన్ని మంచి కార్యక్రమాలు చెయ్యాలని ప్రజల్ని, ఎందుకంటే ఇప్పుడు ఆయన బాధ్యత గల మనిషి, ఆయన పద్మశ్రీ బిరుదుతో భారతదేశం ఆయన గౌరవించింది. సో కాబట్టి భారత రాజ్యాంగాన్ని గౌరవించవలసిన బాధ్యత పెద్దలు మందకృష్ణ గారి మీద ఉంది. సో కాబట్టి రాజ్యాంగాన్ని ఇవాళ పెద్దవాళ్ళు కూర్చుంటున్నారంట మందకృష్ణ గారు, సస్పెండెడ్ ఆఫీసర్ సునీల్ కుమార్ గారు, అన్నయ్య నిరహార దీక్ష నిర్వహించిన బూడై రామచంద్ర యాదవ్ గారు, ఇంకా మోహన్ రంగారావు గారు అమ్మాయి, ఆవిడ పేరు నాకు తెలియదు, వారు వీరందరూ దీని మీద చర్చించి రిజర్వేషన్ మీద, ఈ మతం మారితే కులం మారకూడదు అనే అంశాల మీద, తర్వాత వీళ్ళందరూ కలిసి ఒకరు ముఖ్యమంత్రిగా, మరొకరు
మరొక మంత్రిగా సొంత క్యాబినెట్ ఫామ్ చేసుకునే దిశగా రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి ఎవరు, కాబోయే ఉప ముఖ్యమంత్రి ఎవరు డిసైడ్ చేసుకునే దిశగా ముందుకెళ్తారని చెప్పి మీడియాలో చూశాను. ఖచ్చితంగా ఈ సమావేశం విజయవంతం కావాలని కోరుకున్నాం. మీరన్న సస్పెండ్ ఆఫీసర్ ఇంకా 2 నెలల్లో రిటైర్ అయిపోతారు. ఆయన సస్పెన్షన్ రివోక్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఏమో నాకు తెలియదు. ఆయన మీద ఉన్న అభియోగం అది ఆయన బేస్ చేసుకుంటున్నారు. సో దాని మీద నేనైతే కామెంట్ చేయలేను. ప్రస్తుతానికైతే ఆయన సస్పెన్షన్లో ఉన్నాడు కాబట్టి నేను సస్పెండెడ్ ఆఫీసర్ అని చెప్పి అన్నాను. రాబోయే రోజుల్లో మరి ఆయన కూడా వస్తే వారు సైడ్ అనే ఆయన కూడా అనుకుంటున్నారు. ఆయనకు ఒక ఆర్మీ ఉందట, అంబేద్కర్ ఇండియా మిషన్ అని చెప్పి ఒక పెద్ద ఆర్మీ ఉందట. ఆ ఆర్మీకి ఆయన ఒక దళపతట. ఆయన ఎటు ఓటేయమంటే వారందరూ అటే ఓటేస్తారట. మరి ఆయన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తారా, లేదు ఈయన ఇంకొక పార్టీ పెట్టుకుని భీమరావు గారి పార్టీ లాగా ఆయన ఇంకో పార్టీ ఆల్రెడీ ఆయనకి ఏమని ఉంది కదా, ఆయన ఏం పార్టీ పెడతారా, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారా, అది వారిష్టం. ఎవరైనా ఎన్ని పార్టీలైనా పెట్టుకోవచ్చు. ఈరోజు నేను ప్రారంభించిన శంకుస్థాపన చేసిన గుడికి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి నేను మరొక్కసారి ప్రస్ఫుటంగా తెలియజేస్తున్నాను. ఇది హిందూ ధర్మానికి సంబంధించి గతంలో అక్కడున్న రామాలయం పునర్నిర్మాణానికి సంబంధించిందే తప్ప ఈ సందర్భంగా అడ్డు చెప్పిన సొంతానికి వచ్చిన క్రైస్తవులు, మతం మారిన క్రైస్తవులు చర్చ వచ్చింది కనుక ఆ సందర్భంగా కొన్ని యాక్చువల్గా ఎంత కోయిన్సిడెన్స్ అంటే ఇది మార్చి 8వ తారీఖు ఈ చర్చ వచ్చిందండి. ఎవరో చెప్తాడు ఆనంద్ అన్నాడు ఇక్కడ రద్దు చేస్తే మూసు కూర్చోకుండా సుప్రీంకోర్టుకి వెళ్తాడంటే అది నేనే చేయించాను. నాకు సంబంధం లేదు కదా. చెప్తాడు ఆనంద్ ఎందుకు వెళ్ళాడో సుప్రీంకోర్టుకి లేపు తగ్గించుకున్నట్టు అయింది. ఆ తీర్పు ప్రస్ఫుటంగా వచ్చింది. దానికి ముందే నేను దీని గురించి మాట్లాడున్నాను. సో నేను మాట్లాడిన టైంకి అది వచ్చింది కాబట్టి దాని గురించి నేను మాట్లాడాను. సో దాని గురించి మాట్లాడాను కాబట్టి అది కొంచెం ఫ్లేమ్ అయింది. ఊరుకున్నారా ఊరుకోరా, వీళ్ళందరూ మీటింగ్లు పెట్టి అది ఎలా కుదురుద్ది అని చెప్పి నెయ్యి పోసారు. ఏమైంది? ఇప్పుడైతే మంట అయి కూర్చుంది. ఆ మంటలో మారిపోయేది ఎవరు? నేనైతే కాదు, ఎవరో నాకు తెలియదు. సరే ఎలా సార్ మీరు వైసీపీ పార్టీ వల్లనే అంటే అంతకుముందు ఇలా రచ్చబండ పెట్టి కామెంట్ చేసేవాళ్ళు, తర్వాత ఇప్పుడు కూడా మీరు పార్టీ కాదు కాబట్టి విమర్శిస్తుంటారు వైసీపీని. కానీ ఆకువీడులో మీ నియోజకవర్గంలో మొత్తం 13 మంది కార్పొరేటర్లు మీరు సపోర్ట్ చేసిన ఒక తీర్మానానికి ఎలా సపోర్ట్ చేశారు? ఏం చేశారు? వాళ్ళని ఏమి చేయాలి? వారికి మనం రాజకీయాలకి మతానికి మనం సంబంధం పెట్టుకోవద్దు. మీ పార్టీ సిద్ధాంతాలు ఏదైనా కావచ్చు. నేను కూడా మీటింగ్కి వెళ్ళా. మీ పార్టీ సిద్ధాంతాలు ఏదైనా కావచ్చు. మనం దేవాలయం అక్కడ ఉన్నదన్నది నిజం. దేవాలయం స్థానంలో మనం దేవాలయం కట్టుకుంటున్నాం. ఇక్కడ రాజకీయాలకి తావివద్దు. మనం హిందూ ధర్మం ప్రకారం మన రాజ్యాంగంలో కూడా పరమత సహనం ఉండాలి, సెక్యులర్ భావాలు ఉండాలి. నీ మతాన్ని నువ్వు ప్రేమించు, ఇతర మతాన్ని గౌరవించు అనేదే మన సిద్ధాంతం. సో మనం మీ మతం ఏదైనప్పటికీ అక్కడ గుడి ఉన్న మాట నిజం కాబట్టి రామాలయం నిర్మాణానికి మీరు మీ పార్టీలోకి సంబంధం లేకుండా ఒక భారతీయుడిగా రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులుగా
మీ నిర్ణయం మీరు తీసుకోండి అని నేను కోరటం జరిగింది. ఒక్క క్రిస్టియన్ మెంబరు ఎవరైతే నా మీద కేసు ఇప్పుడు కోర్టులో కేసులు పుంకాలుగా సంతకాలు పెడుతూ వేయిస్తుందో జ్యోత్స్న అనే ఆవిడ ఒక ఆవిడే అబ్జెక్ట్ చేశారు. మిగిలిన వాళ్ళందరూ యునానిమస్గా సపోర్ట్ చేశారు. అందుకే నేను చెప్తున్నా, ఇటువంటి విషయం వచ్చేటప్పటికి, అంటే దేవుడి విషయం వచ్చేటప్పటికి, హైందవ ధర్మం విషయం వచ్చేటప్పటికి, ఈ ధర్మాన్ని వ్యతిరేకిస్తే దీన్నే రాజకీయం చేయాలి అనుకుంటే ఆకివీడు మున్సిపల్ మీటింగ్లో ఏం జరిగిందో అదే జరుగుతుంది రాజకీయంగా. అందుకే రాజకీయానికి దీనికి ఊడిపెట్టొద్దు అంటున్నారు. వాళ్ళు అదే పనిగా ముడేసేస్తే ఏమవుతుంది? ఆకివీడు మున్సిపల్ ఆఫీస్ సీన్ రిపీట్ అవుతుంది. 20కి 19 ఓట్లు వచ్చింది. ఆ దుస్థితికి రాజకీయాలు లాక్కెళ్ళి వాళ్ళు ఇబ్బంది పడతాను అంటే డెఫినెట్గా మేము సంతోషిస్తాం. కానీ మా ఉద్దేశం అది కాదు. శతాబ్దాల పాటు నిలబడేటటువంటి ఒక రామాలయం మీరు కట్టబోతా ఉన్నారు, రామాలయం నిర్మించబోతా ఉన్నారు. కానీ నిర్మాణం తర్వాత దాని నిర్వహణ, దాని భారం కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం. గవర్నమెంట్ కి చెప్తారా లేదా మీరు దానికి శాశ్వతంగా 50 లక్షల రూపాయలు ఒక నిధి బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ దాని మీద వచ్చే వడ్డీతో ఆ ధూపదీప నైవేద్యాలు, పూజారి శాలరీ ఉండేలాగా దానికి ఒక ఫండ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వ సహకారం ఏమీ అవసరం లేదు. నిర్మాణానికి కూడా ఒక్క పెన్నీ కూడా ప్రభుత్వం దగ్గర తీసుకోవట్లేదు. ప్రభుత్వాన్ని మేము కోరింది, ప్రభుత్వం మాకు ఇచ్చింది క్లియరెన్స్ లేదు, అంతే. ఇంకెక్కడ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వాన్ని అడిగేది లేదు. అసలు చెప్పాలి అంటే ప్రభుత్వం దేవాలయాలకి అయితే కామన్ గుడ్ ఫండింగ్ ఇస్తుంది. ప్రభుత్వం ఒక చర్చికి కానీ, ఒక పాస్టర్కి కానీ, ఒక మసీదుకి కానీ రూపాయి ఇవ్వడానికి లేదు. దట్ ఈస్ అగేన్స్ట్ కాన్స్టిట్యూషన్. కానీ ప్రభుత్వం తప్పులు చేస్తుంది ఒక్కోసారి. ఈ ప్రభుత్వం అయినా, ఆ ప్రభుత్వం అయినా, ఏ ప్రభుత్వం అయినా, గతంలో కేంద్ర ప్రభుత్వం అయినా అధియాత్రలకి అన్నింటికి కూడా డబ్బులు ఇచ్చారు. అల్తమస్ కబీర్ అనే సుప్రీంకోర్టు ఒక న్యాయమూర్తి, ఆయన ముస్లిం మతస్థుడు అయినప్పటికీ కూడా దాన్ని వ్యతిరేకించారు. ఆయన అది ఇవ్వటం తప్పని చెప్పి ఆయన తీర్పు ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం హజ్ యాత్రకే ఫండ్ చేయడం ఆపేసింది. సరే, మన రాష్ట్రంలో ఇస్తున్నారు, అది వేరు. ఎలా ఇస్తున్నారంటే ఎవరో ప్రశ్నించేదాకా ఇస్తారు. అక్కడ ప్రశ్నించారు, అలా ఆపేశారు. ఇక్కడ ప్రశ్నించిన తర్వాత ఆపుతారేమో నాకు తెలియదు. ఆ విషయం నేను ప్రశ్నించాను, ఎందుకంటే నాకు అనవసరం. కానీ ఇది నా పాలసీ ప్రకారం దేవాలయానికి సపోర్ట్ చేయడానికి కోట్లాది భక్తులు ఉన్నారు. కోట్లాది భక్తులు సహాయంతో నాకు అలా పిలిపిస్తే క్షణాల్లో సమకూరింది. శివనాగిరెడ్డి గారు, సుధాకర్ సింగ్ నేతృత్వంలో చక్కగా ఆలయ నిర్మాణం శతాబ్దాలు నిలబడి ఉండేలాగా మేము కడుతున్నాం. సార్ సార్ పక్కన కూర్చో. అమ్మాయి నేను కేవలం ఆలయానికి ఓకే, సంబంధించిన ఓకే. వివరాలు మాత్రమే, మిగతా సంబంధించిన అలా ఉంది సార్. సార్ వచ్చి పెడతావా? ఇది కూడా ఏమన్నా మీరు ప్రసన్నగా ఇంట్లో వరకు అనుకోవట్లేదు. అది రికార్డు కాదు, అది రికార్డు చేయాలి. లైవ్ సార్ మాట్లాడు. అంటే రామాలయ నిర్మాణానికి సంబంధించి ముహూర్తం ఎలా, అంటే ఏ ప్రాతిపదికన పెట్టారు? అది ఒక చాలా బలమైన ముహూర్తం పెట్టారని చెప్పారు ఇందాక. ఎలాంటి శాస్త్ర కార్యక్రమాలు ఈ రామాలయ నిర్మాణంలో ఏమైనా ఉన్నాయి ప్రత్యేకంగా? అంటే ముహూర్తం పెట్టడానికి పంచాంగంలో ఏ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించాలి అన్నది గతకాలపు అనుభవాలతో రాగల సంవత్సరం పాటు గృహ ప్రవేశానికి, శంకుస్థాపనలకు, ఆలయ నిర్మాణానికి, ఆలయ ప్రతిష్టలకు, ఇంకా పెళ్ళిళ్లకు, ఇలాంటి శుభకార్యాలకు ముహూర్త విధానం అనేది ఒక పద్ధతి ఉంటుంది.
ఆ పద్ధతులు ఏమవుతుందంటే కొన్ని ముహూర్తాలు వాటి యొక్క బలం అని అంటాం కదా మనం. అంటే తాళావరం బాగా కలిసి ఉంటాం, కానీ లేక ఎవరు ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటారో వారిని యజమాని అని అంటాం. ఆ యజమాని పేరు, గ్రామం పేరు, నిర్మించబోయే ఆలయం పేరుతో తారాఫలాన్ని చూసి ఆ ముహూర్త నిర్ణయం చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే అత్యుత్తమైన ముహూర్తం, మధ్య రకం ముహూర్తం, ఇలా గ్రేడ్స్ ప్రకారంగా ముహూర్తానికి కొంత స్థాయి ఉంటుందన్నమాట. ఈరోజు ఈ ఉదయం 7:15 ఏ బ్రాహ్మణోత్తములు ఈ కార్యక్రమాన్ని నిర్ణయించారంటే వాళ్ళు అనుభవం లేని వాడు కాబట్టి ఈ తర్వాత మళ్ళీ ముహూర్తాలు కత్తరి అని ఒక ప్రత్యేకమైనటువంటి కాలం ప్రవేశిస్తుంది. ఆ తర్వాత శుభకార్యాలు కొంతకాలం వాయిదా వేస్తారన్నమాట. అందుకని ఇవాళ నిర్ణయించిన ముహూర్తం అత్యుత్తమం అని అన్నారు అంతవరకు. దాని తర్వాత ఆలయానికి నిర్మించడం ఏమిటంటే, గతంలో ఉన్నటువంటి ఆలయం సాదా సీదాగా ఉంది. అది 1932 నుంచి ఉంది అని రికార్డులు కూడా నిరూపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇక్కడ ఆలయం నిర్మించుకోవాలి అని అనుకోవటానికి ప్రభుత్వానికి ఉన్నటువంటి నియమ నిబంధనల మేరకు అనుమతి మంజూరు చేయడం కూడా జరిగింది. అయితే వచ్చే ఆలయం ఎలా ఉంటుంది అంటే, గతంలో సాదా సీదాగా ఉంది. అందులో రాముల వారి విగ్రహాలు ఉన్నాయి. మామూలుగా వాళ్ళు స్థానికులు అందులో పూజలు చేసుకోవటం, శ్రీరామనవమి కానీ లేక అనేక పర్వదినాల్లో కానీ అక్కడికి వెళ్ళి వారికి సంబంధించిన భక్తి భావాలతో కొన్ని కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. ఇక ఇప్పుడు రాబోయేది ఏమిటంటే, ఇప్పుడు ఎటు అది కొంచెం శిథిలమైంది కాబట్టి దాన్ని బదిలం చేసుకుందాము అన్న ఉద్దేశంతో ఈ కట్టే ఆలయాన్ని ఎలా కడతారు అంటే రకరకాలుగా కడతారు. ఒకటి కొయ్యతో ఆలయాలు ఉంటాయి. మీరు ఇప్పుడు ఉత్తరాంచల్ అలాంటి వెళ్తే అన్ని కొయ్య ఆలయాలు ఉంటాయి. కేరళ వెళ్తే కూడా కొయ్యతోనే ఆలయాలు ఉంటాయి. ఎందుకు అంటే నిర్మాణ సామాగ్రి అందుబాటులో ఏది సులభంగా దొరుకుతుందో, ఏది ఎక్కువ కాలం మనగలుగుతుందో ఆ చుట్టుపక్కల పర్యావరణ పరిస్థితులను బట్టి ఆలయం రూపురేఖలు దిద్దుకుంటుంది. అలాగే ఇక్కడ ఇక నిర్మించేది శాశ్వతంగా ఉండాలి కదా, మళ్ళీ మనం పొద్దాకా చేయలేం కదా అన్న ఉద్దేశంతో మాన్య ఉపసభాపతి వారు ఏమన్నారు అంటే, శాశ్వతంగా ఉండాలి. రాయిలో కూడా రకాలు ఉంటాయి. ఆ రాయి రకాల్లో కూడా అంటే కొన్ని మామూలు వైట్ గ్రానైట్ ఉంటుంది. అలాగే వైట్ గ్రానైట్లో కూడా 4-5 రకాలు ఉంటాయి. బ్లాక్ గ్రానైట్ ఉంటుంది. బ్లాక్ గ్రానైట్లో మళ్ళీ గ్రేడ్స్ని పెట్టుంటాయి. ఇలా గ్రీన్ గ్రానైట్ అని కొన్ని సందర్భాలు దొరుకుతాయి. ఇక్కడ మనం అనుకున్నది ఏమిటంటే, శిలల్లో 3 రకాలు ఉంటాయి అన్నమాట. ఈ నపుంసక, స్త్రీ అని 3 రకాల శిలలు ఉంటాయి. వాటిల్లో అత్యుత్తమమైన శిల ఏమిటి అంటే పుంశిల అని శిల్ప ఆగమ శాస్త్రాలు చెప్పాయి. వాటిల్లో మనకు అందుబాటులో సమీపంలో అంటే మరి భీమవరానికి చాలా దూరం, నిజం చెప్పాలంటే దాదాపుగా ఒక 400 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. 300 కిలోమీటర్ల పైగా మన ఎక్కడంటే కోటప్పకొండ, మార్టూరు మధ్యలో ఉన్నటువంటి క్వారీల్లో కృష్ణశిల దొరుకుతుంది. ఆ శిలతోనే ఈ యాదగిరిగుట్ట దేవాలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. పూర్తిగా అదే శిలతోనే యాదాద్రి నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణాన్ని కూడా చేపట్టడం జరిగింది. దానికి నేను అప్పుడు ఉన్నటువంటి ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్లో నేను ఒకనమాట. ఈ మాన్యులు చెప్పినందువల్ల అది కూడా ఇక్కడ ఇదే రాయిని వాడదామన్నారు. ఆ రాయిని పరిశీలించాను కూడా. పరిశీలించడం అంటే రాయిని శిలా సంగ్రహణం అంటాం. రాయిని మేము ఎప్పుడైతే క్వారీ నుంచి సేకరించే ముందు శిలా పరీక్ష, అలాగే ఆలయం నిర్మించే ముందు భూ పరీక్ష అనేటువంటి ఈ సాంకేతిక అంశాలు శిల్పశాస్త్రం చెప్పింది. దాని ప్రకారంగా ఆ శిలను కూడా మేము పరీక్షించడం. ఎలా పరీక్షిస్తారు అంటే, క్వారీకి వెళ్ళి, క్వారీ 2 రకాలు. ఒకటి భూమి మీద పెరిగినటువంటి కొండ అనుకోండి, బండ అనుకోండి, దాని నుంచి వేరు చేయటం. అలా కాకుండా భూమి దిగువ భాగాన ఉన్నటువంటి గని అంటాం మనం. 2 ఉన్నాయి, చూశారు కదా, కొండ, బండ, గని. ఈ రెండిటిలో ఉత్తమం 2 ఉత్తమాలు దొరుకుతాయి. ఆ పై పొరలను తీసేస్తే ఉత్తమమైన రాయి దొరుకుతుంది. ఇక్కడ మేము 2 రకాల రాయిని అక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఏం అందిస్తున్నారో వాళ్ళు మన కోసంగా కావాలంటే ఖర్చు అయినటువంటి విధానం, కానీ ప్రస్తుతం అందుబాటులో వాళ్ళు అందిస్తున్నటువంటి రాయిని మేము పరిశీలించి చూస్తే, ఒక ఉలిని తీసుకొని ఆ ఉలితో దాని మీద అలా మనం శబ్దం చేసినప్పుడు ఓం అనేటువంటి శబ్దం ఎక్కడ వస్తుందో అది అత్యుత్తమైన శిల. దాన్ని పుంశిల అని అంటారు.
పుంసలను కేవలం ఆలయ నిర్మాణం ముందైతే పుంసలను కేవలం విగ్రహాలకు మాత్రమే తయారు చేయడానికి అని చెప్పారు. ఆ తర్వాత ఏమైందంటే అందుబాటులో ఉంది కాబట్టి ఆలయ నిర్మాణానికి కూడా చేపట్టారు. స్త్రీశిల కేవలం తలుపులు ద్వారబంధాలు కప్పులు వాటిల్లో నగిషి పనులకు మాత్రం స్త్రీశిలను వాడమని అది కొంచెం శబ్దంలో స్థాయి తగ్గి ఉంటుందన్నమాట, టోన్ డౌన్గా ఉంటుంది అది. ఇక మూడోది నపుంసక శిల అంటే అది సప్సు శబ్దం ఇస్తుంది, కానీ అటు ఓం కానీ ఓం కంటే కొంచెం స్థాయి తక్కువ శబ్దం కానీ ఇవ్వని నేపథ్యంలో దాన్ని ఫ్లోరింగ్ నేలబండ్లకు ప్రాకార గోడలకు కప్పు బండలు మామూలు కప్పు బండలకు వాడమని శాస్త్రాలు చెప్పాయి. ఇప్పుడు మేము ఎంపిక చేసినటువంటి రాయి పుంశిల కృష్ణశిల. ఏమిటి కృష్ణశిల? కృష్ణ అంటే నలుపు అని అర్థం. నలుపులో బాగా నగీషి పనులు చేయటానికి, అలాగే వర్గాలను తీర్చిదిద్దటానికి. వర్గం అంటే మనం ఏం చేస్తాం, ఉదాహరణకి ఇంటికి ఒక అరుగు కట్టుకుంటాం. అరుగుకి ఏమాత్రం అందసందాలు లేకుండా అలా సదరంగా దీర్ఘ సదరంగా కట్టుకోవచ్చు. కానీ ఇట్లాంటి ఆలయం నిర్మించేటప్పుడు దానికి మొట్టమొదట ఒకసారి అందరికీ అవగాహన కలగకపోతున్నాను. 10 అడుగుల సదరం కింద గ్రౌండ్ ప్లాన్ అంటాం. 10 అడుగుల సదరం, దాని ముందు 12.5 అడుగుల పొడవు, 20 అడుగుల ఇట్ల వెడల్పుతో ఒక మహామండపం అంటాం. దీనికి అర్ధమండపం లేదు, ఎందుకంటే స్థలాభావం వల్ల. మొత్తం స్థలం ఒకవైపు 48 అడుగులు, మరోవైపు 40 అడుగులు, 203 చదరపు అడుగుల స్థలంలో దాన్ని ఎంపిక చేసి పద విన్యాసం అని మాకు ఒక కార్యక్రమం ఉంటుంది. అంటే మొత్తం స్థలంలో ఏది ఎక్కడ గర్భస్థానం ఎక్కడ ఉండాలి అని నిర్ణయించిన తర్వాత దాని ప్రకారమే ఈరోజు జరిగినటువంటి శంకుస్థాపన యథోక్త విధిగా ఒక గర్భాలయం వచ్చేటువంటి స్థానంలోనే చేయటం జరిగింది. ఇక ఈ కింద కొత్తలో చెప్పాను కదా, ఎత్తు. ఎందుకు చెప్తున్నానంటే ఆ వర్గాలు అని చెప్పడంగా ముందు ఆలయం యొక్క ఎత్తు ఆలోచిస్తే మనకు దాదాపుగా 30 అడుగులు వస్తుందన్నమాట. ఈ 30 అడుగులు ఎలా ఉంటుందంటే భూమి మీద ఇమీడియట్గా వచ్చేదాన్ని మనం ఉపపీఠం అంటాం. ఒక 3-4 వరుసలు దాని మీద వచ్చేటువంటి దాన్ని అధిష్టానం అంటాం. అధిష్టానం అంటే ప్రాసాదము మొదలైనటువంటి కట్టడాలు దేని మీద నిర్ణయించబడతాయో దాన్ని అధిష్టానం అంటాం. ప్రాసాదాదీని వస్తువుని చ అధితిష్టంతి అధితత్ అంటారు. ఏ కట్టడమైనా సరే ప్రాసాది అధిష్టానం మీదే నిలబడాలి. ఈ అధిష్టానానికి కింద ఉపపీఠానికి ఆ ఆకారాల్లో తేడా ఉంటుంది. కింద 3 వరుసలు ఉంటే దాని తర్వాత 6 వరుసలు ఉంటాయి. అది ఒక అందంగా ఉంటుంది. ఒక్కొక్క వరుస ఒక్కొక్క ఆకారంలో ఉంటుంది. దాని మీద గోడ వస్తుంది అన్నమాట. గోడ దాన్ని మేము భిత్తి అంటాం, పాదవర్గం అంటాం. అది సాంకేతికం ఉన్నటువంటి నిపుణుడి గోడ. ఆ గోడ మీద మళ్ళీ కప్పు అంటాం కదా, లోపల బయటకు వచ్చేదానికి ఆ కప్పుని లోపలేమో సాదాసీదాగా ఉంటే బయటకు వచ్చిన తర్వాత ఒక రకమైన ప్రస్తరం అంటాం. ప్రస్తరం అంటే ఇదిగో ఈ మన స్కందం ఎలా ఉంటుందో, భుజం ఎలా ఉంటుందో అది ఆ భుజాకారంలో దాన్ని బయట వెలుపలి ఆకారాన్ని తీర్చిదిద్దుతాం. దాన్ని ప్రస్తరం అంటారు. ప్రస్తరం పైన వచ్చేదాన్ని విమానం అంటాం. మనం ఏమంటాం, శిఖరం అంటారు ఇన్ జనరల్గా. దీన్ని విమానం అంటాం. గోపురం అంటేనేమో ప్రవేశం. ఏ ఆలయంలో ఎక్కడ మనం ప్రవేశిస్తామో ప్రాకారానికి అనుసంధానించి కట్టిన ప్రవేశ ద్వారాన్ని గోపురం అంటాం. కానీ మీరు లోపల మనకు గర్భాలయం మీద నేను చెప్పినటువంటి కప్పు మీద నిర్మించేటువంటి దాన్ని విమానం అంటాం. ఏమిటి విమానం అంటే నిజంగా ఆకాశంలో ఎగిరే విమానమా? నిజంగానే ఆకాశంలో ఉండేటువంటి కట్టడమే. నానామాన విధానత్వాత్ విమానం పరికల్పయేత్ అన్నారు. అనేక రకాలైన కొలతలతో అందచందాలతో ముందుకి వెనక్కి ఎత్తు పల్లాలతో అలంకారంగా నిర్మించబడిన దాన్ని మనం విమానం అంటాం. అది ఇక్కడ రాబోయే కప్పు మీద రాబోయే విమానం 2 అంతస్తులది. మొదటి అంతస్తులో కోష్ట శాలలతో హాయిగా ఒక వరుస ఉంటుంది. ఆ వరుస మీద మళ్ళీ ఒక ప్రస్తరం వస్తుంది. ప్రస్తరం మీద ఒక వేదిక వస్తుంది. అది ఆ వేదిక మీద స్వామివారికి సంబంధించిన వాహనాలు పైన మనం తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయ విమానం మీద చూస్తే మనకు అక్కడ పైన సింహాలు కనపడతాయి. 4 రకాల సింహం కూడా అమ్మవారి వాహనమే కాదు, విష్ణువుకి అనుసంధానమైన మరొక వాహన చిహ్నం. ఆయనకి నేరుగా గర్భమత ఉంటాడు, కానీ సింహాన్ని కూడా అక్కడ పెడతారనమాట. దాన్ని వేదిక. వేదిక తర్వాత వేదిక కంఠం అంటాం మేము చిన్నగా. అంటే ఇక ఈ విమానాన్ని నుంచి శిఖరం రావాలి, తల భాగం. మనకి ఎలాగైతే ఇక్కడ శిఖర కంఠం ఉందో
విమానాన్ని కూడా విమానాల కంఠం అంటారు. దాని మీద మనకు శిఖరం ఎలా ఉందో ఈ స్కందం పైన దానికంటే ఈ శిఖరం అంటే మన శిరస్సు, దానికి కూడా శిరస్సు లాంటి చక్కటి ఆకారం ఉంటుంది. దాన్ని శిఖరం, ఆ ఒక్కదాన్ని మాత్రమే శిఖరం అంటాం. ఇన్ జనరల్గా అందరూ కూడా శిఖరం అంటారు మొత్తానికి కలిపి. దాని మీద మహాపద్మం వస్తుంది, మహాపద్మం మీద కలశం, దాన్ని స్తూపి అని అంటాం. ఎందుకంటామంటే మన మనిషి ఆకారం చూస్తే దేహో దేవాలయం ప్రోక్త అని ఒక సామెత ఉంది. అంటే మన కింద నుంచి నిలబడితే మనకి ఎలా ఉందో ఈ ఆకారంతోనే మామూలు ఆకారం కూడా ఉంటుంది. పైన శిఖ అంట, మన నెత్తి మీద మనకి శిఖ ఉంటుంది కదా, శిఖ. ఈ శిఖనే కలశంతో పోలుస్తారు. అది అంతటితో ఆలయ నిర్మాణం ఎత్తు వరకు ఉంటుంది. దానికి ముందు మహామండపం ముందు చిన్న బలిపీఠం, దానికి ఆనుకొని ధ్వజస్తంభ పీఠం, ఆ మధ్యలో ధ్వజస్తంభం. ధ్వజస్తంభం ఎందుకు ఉంటుందంటే స్వామివారికి ఏ స్వామివారికి కళ్యాణం చేస్తారో అది అలా కళ్యాణం చేసేటప్పుడు స్వామివారి కళ్యాణ ఉత్సవాన్ని అయిన తర్వాత బ్రహ్మోత్సవం అంటాం మనం. ఈ బ్రహ్మోత్సవ సందర్భంగా స్వామివారు జగత్తు అధికృతుడు కాబట్టి, అధిపతి కాబట్టి ఆ సమయంలో మానవ మాతలు ఎవరు పెళ్లి చేసుకోకూడదు అని ధ్వజ ఆరోహణం చేస్తారు. ఎప్పుడైతే ధ్వజస్తంభం మీద ఆరోహణం అయిందో ఇక ఎవరు చుట్టుపక్కల సమాజంలో ఆ కొద్ది రోజులు పెళ్లిని వాయిదా వేసుకుంటారు. ఎందుకంటే అది మన మానవ మాతృలం, ఆయన దేవుడికి ఇచ్చేటువంటి గౌరవం అనమాట. ముందు వారికి అన్నట్టుగా ప్రోటోకాల్ అని అనుకున్నాం మనం. దానికోసంగా ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభానికి కూడా చక్కటి రూపురేఖలతో తీర్చిదిద్దిన అధిష్టానం. దాని తర్వాత నేత్ర పుట్టి అంటారు. అంటే ఏమిటంటే స్వామివారిని మనం దర్శించుకునేటప్పుడు ముందు ధ్వజస్తంభం దగ్గర కూడా మన కంటి చూపు మట్టంలో ముందు ధ్వజానికి దండం పెడతాం, తర్వాత వాహనానికి దండం పెట్టుకుంటాం, ఆ తర్వాత ఆలయంలో ప్రదక్షిణానంతరం ప్రవేశిస్తాం. అది ఇన్ని రకాలైనటువంటి శిల్ప ఆగమ శాస్త్రాల్లో చెప్పిన అంశాలను ఈ ఆలయ నిర్మాణంలో జోడించడం జరిగింది. చివరగా ఇక ప్రవేశం. అంటే ప్రవేశం అన్నిటికంటే ఉత్తమం ఏమన్నారు? తూర్పుతో సమానంగా పశ్చిమం. ఇలా దిక్కులు ఇచ్చాడు. కొన్ని దిక్కులకి కొన్ని ఆలయాలు మాత్రమే ఉండాలి. కానీ ఇక్కడ శ్రీరాముడు విష్ణు యొక్క ఒక అవతారం. మనందరికీ తెలిసిందే. దశావతారాల్లో 3 రాములు వస్తారు. ఎవరా 3 రాములు? మత్స్య కూర్మ వరాహత్య నారసింహత్య వామనః రామో రామచ్చ బుద్ధ కల్కిరేవచ్చ అని దశావతారాలు కదా. ఆ వచ్చే 3 రాములు ఎవరు? ఒక ఆయన బలరాముడు, మరొక ఆయన పరశురాముడు, మరొక ఆయన అయోధ్యరాముడు. అదిగో ఈనాడు ఈ అయోధ్యరాముడు ఇక్కడ కొలువు తీరబోతున్నాడు. వారికి సీతమ్మ వారితో ఆ శ్రీరామనవమి అన్న సందర్భంగా కళ్యాణం జరుగుతుంది కాబట్టి ధ్వజాన్ని ఆరోహణం చేస్తారు. ఇదిగో స్వామివారికి కళ్యాణం జరుగుతుంది, మీరంతా కొంతకాలం మీ కళ్యాణాలను పక్కన పెట్టుకోండి అన్న సందేశం అన్నమాట. ఇది సైలెంట్గా ఒక సందేశం. దానికోసం ధ్వజస్తంభం పీఠం నుంచి మధ్యలో అలా వృత్తాకారంలో ఒక కొయ్య దండం ఉంటుంది. దాని మీద మేఖలాలు అంట 3 ఉంటాయి, చూశారు కదా మీరు. ఆ 3 మేఖలాలు, వాటికి గంటలు, ఆ పైన మళ్ళీ కలశం. ఇలా శాస్త్రోక్తమైనటువంటి ధ్వజస్తంభమే ఇక్కడ రూపుదిద్దుకుంటుంది. ఏదో ఆలయం చిన్నది కదా అని ఎక్కడ రాజీ పడటం లేదు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతిదీ కూడా అందచందాలతో సౌందర్యవంతంగా, ఎస్థెటిక్స్ అంటే ఇది చిన్నదైన కూడా చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ చుట్టుపక్కల చాలా ఆలయాలు ఉన్నాయి. ఒక భీమవరంలోనే ఇప్పుడు మీరు చూస్తే దాదాపుగా 50-60 ఆలయాలు ఉన్నాయి. వాటన్నిటికంటే పొట్టిగా, చక్కగా, చిన్నగా, ముద్దుగా, అందంగా, పుష్టికరం అంటే సిమెట్రీ ఫాలో అవుతారన్నమాట. మేము మెజర్మెంట్స్ అన్ని సిమెట్రీతో ఫాలో అవుతాం. తర్వాత వాడే రాయి అలా ఉంటుంది. అనుసంధానం అంటాం, జాయింటరీ టెక్నిక్స్ ఉంటాయి కదా మీకు. సంధి లక్షణం అంటారు. మొట్టమొదటిసారి మేము ఇక్కడ అత్యద్భుతంగా శాస్త్ర సాంకేతిక పద్ధతుల ప్రకారం కింద భూమిలో ఏమాత్రం ఎప్పుడైనా కొంచెం బొడుదుడుకులు ఏర్పడటానికి అవకాశాలున్నా తట్టుకొని నిలబడగల దృఢమైన నిర్మాణ పద్ధతుల్ని ఇందులో ఎంచుకోవాలి అని ఉపసభాపతి గారు మాకు ముందుగానే సూచించారు.
ఆ సూచించిన నేపథ్యంలో దానికి నా సహచర మిత్రుడు మంచి అనుభవం ఉన్నటువంటి సుధాకర్ సింగ్ అన్న స్థపతి ఈ పక్కనే మన ఈ ప్రాంతం నివాసి, అతని ఆధ్వర్యంలో దీనికి సంబంధించిన ప్లాన్ తయారు చేయడం జరిగింది. ఇప్పటికే శిలా సంగ్రహణం కూడా జరిగింది. ఇప్పటికి దాదాపుగా 2 లోడ్ల లారీ మన స్థలానికి చేరుకుంది. రేపు 5వ తేదీ నుంచి కార్యక్రమం సాగిపోతూ ఉంటుంది. ఇది ఇక ఈ ఆలయానికి సంబంధించిన వివరాలు. సార్ ఏ ముఖంగా కడుతున్నారు, ఎన్ని ఎంట్రీస్ ఉంటాయి? ముఖం ఏమో తూర్పు ముఖంగానే ఉంటుంది, కానీ తూర్పున మనకేమైందంటే రహదారి లేదు, దారి లేదు, కాబట్టి దానికి ఈశాన్యం నుంచి మేము ప్రవేశిస్తున్నాం. వైష్ణవాలయాలన్నిటికీ ఉత్తర ద్వారం అనేది పరమ పవిత్రంగాను, అసలు లేకపోయినా కూడా గోడలు పగలగొట్టి ఉత్తర ద్వారం పెట్టించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి యాదృచ్ఛికంగాను మరి ఎలాగో నాకైతే తెలియదు, కానీ తూర్పున దీనికి ద్వారం లేకుండా ఉత్తరం మాత్రమే ద్వారం ఉండటం అనేది ఈ ఆలయానికి సంబంధించిన ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్.